వైకాపా మాజీ నేత, అలాగే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్టకేలకు చావు తప్పి కన్ను లొట్టపోయిందంటారా? అలాగా బెయిల్ మంజూరైందనమాట. ఎందుకంటే ఎవరేం చేస్తారు? లేదంటే వైకాపా ప్రభుత్వం వాళ్ళ నాయకుడు చెప్పినట్టు మరో 30 ఏళ్ళు ఉంటుంది అని చెప్పి చెలరేగిపోయాడు వల్లభనేని వంశీ. ఒక రాజకీయ ప్రతినిధి, ప్రజాప్రతినిధి కూడా లేకుండా తనకిష్టారాజ్యంగా అరాచకాలతో పెట్టరేగిపోయాడు. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై, జనసేన కానీ తెలుగుదేశం పెద్దలపైన కానీ ఇంకా ఆ నోరు పారేసుకున్నాడు అనే దానికన్నా నోరు అదుపు తప్పి, అంటే ఇంక ఇలాంటి మాటలు మానవ మాటలు మాట్లాడకూడదు అన్నంతగా మాట్లాడిన ఆ ఘనత ఆయనకే ఉంటుంది, వల్లభనేని వంశీ. నన్నేమీ చేయలేరు, చేసినప్పుడు చూసుకుందాం, వచ్చినప్పుడు చూసుకుందాం, అధికారం మన చేతిలో ఉందని చెప్పి వైకాపా ప్రభుత్వం అధినేతల్లో అధికారం ఉన్నప్పుడు ఆఖరికి సామాన్యులతో పాటు కూడా వాళ్ళ జీవితాలతో ఆడుకుని, ఎందుకంటున్నానంటే ఈ మాట, నకిలీ పట్టాల కేసు, ఆ పట్టాల కేసు అలా అంటే ఈయన గురించి ఈ నేర చరిత్రలో ఈయన మీద నమోదైన కేసులన్నీ చూస్తే అన్ని వర్గాలు వాళ్ళు అన్ని రకాల కేసులు కూడా ఈయన మీద నమోదయ్యాయి. అప్పటిదాకా అధికారం ఉంది కాబట్టి మాట్లాడకపోయినా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితులు, వల్లభనేని వంశీ బాధితులు. సరే, ఈ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారి మీద ఆయన వ్యాఖ్యానాలు చేశారు, జనసేన వాళ్ళ మన పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యానాలు చేశారు. ఇవి ఇంకా మాటకు అదుపు లేదు, చేతకు అదుపు లేదు, నియంత్రణ లేదు, నియంత్రణ తప్పాడు. ఏదో ఏం జరుగుతుందనే ఒక అంటే ఒక రౌడీయిజం అసలు అందరం చూసామన్నమాట. అసలు ఆ చూసిన వాడు కూడా ఏంటి ఇలా తయారడినా అన్నట్టుగా అయింది. సరే, పాపం పండిందినట్టుగా అందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మనోధైర్యం వచ్చి వాళ్ళందరూ కూడా రకరకాల పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకుని కేసులు పెట్టారు. ప్రభుత్వం కూడా విచారణ మొదలెట్టింది. అప్పటి నుంచి ఈయన మీద ఒకదాని మీద ఒకటి కేసులు. ఏంటి అక్రమ మట్టి తవ్వకాలు, అంటే ఇంకా ఆయన అరాచకాలు కడలేదు. పక్క వాళ్ళ ఒక లేడీ ఎవరుంటే ఆవిడ భూమి ఆక్యుపై చేయడం, అదే రకంగా ఈ ఈ కేసు ఆ కేసు అని లేదు. ఒక తెలుగుదేశం నాయకుడు అంటే ఆయన దుకాణాలు ఇవి కట్టుకుంటే ఆ సముదాయాన్ని కూల్చివేయడం. ఏంటండి ఇది? నకిలీ పట్టాల కేసు. అక్కడ గన్నవరం ఇలాగ ప్రతి చోట ఒకళ్ళు వచ్చి, అలాగే లాస్ట్కి ఎక్కడ అరెస్ట్ చేశారంటే ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఒకడు ఏదో సత్యవర్ధన్ అని అతను ఏదో చెప్పాడని చెప్పి అతన్ని కిడ్నాప్ చేశాడు. మళ్ళా ఆ కేసులో తీసుకెళ్ళి ఇతన్ని జైలుకి పంపించారు. తర్వాత హనుమాన్ జంక్షన్ అంటే నూజివీడు అదనపు న్యాయస్థానంలో ఎక్కడ పెట్టారు. ఆ తర్వాత విజయవాడ పోలీస్ స్టేషన్కి రిమాండ్ పంపించారు. ఇప్పటికి 138 140 రోజులు వచ్చింది. అంటే మిగిలిన కేసులన్నిట్లో కూడా ఇప్పటికే బెయిల్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఆ నకిలీ పట్టాల కేసు కానీ వీటిలో ఈ రకంగా లేదు. పలుమారు ఇంతకుముందు కూడా లోకల్ కోర్ట్స్ అలాగే హైకోర్టుకు కూడా బెయిల్స్ కోసం అప్పీల్ చేస్తున్నా కూడా పని తెవలలేదు. చాలా క్రిమినల్ కేసులే ఉన్నాయి. ఎందుకంటే ఆ దాడి చేయడం, ఆ సత్యవర్ధనను కిడ్నాప్ చేయడం, అలాగే ఆక్యుపై చేసేయడం, కబ్జాలు, భూ కబ్జాలు, బెదిరించడాలు, అలాగే ఎవరిదో స్థలం ఉంటే తక్కువకి అమ్మించేటట్టుగా అతన్ని బెదిరించడం, ఈ రకం ఇంకా అరాచకం అంటేనే అరాచకం. దానికి లెక్కలెందుకు చెప్పుకోవడం, కూడా కేసులు చిట్టం మనకెందుకు. తర్వాత మంగళవారం అంటే నిన్నటి రోజున మళ్ళా పంపిస్తే అప్పటికే మనం చూస్తే వార్తల్లోనూ వాటిలో చూస్తే ఆరోగ్యం క్షీణించి ఇదిగో ఇవాళ రేపా అన్నట్టుగా తయారాడు మనిషి. చూడడానికి బయట నుంచి చూస్తేనే జాలి ఏం కలగదు, ఏంటి ఎవరికీ జాలి కాదు. కానీ ఆ మనిషి చాలా ఆరోగ్యంగా, జైల్లో అంటే వీటికి ఏదో పెద్దగా జైల్లో వీడికైనా సదుపాయాలైనా ఉంటాయి ఆ క్రిమినల్స్కి. అంతకుముందు రాజకీయ ప్రతినిధి, ఇప్పుడు క్రిమినల్ కేసుల్లో ఉన్న వ్యక్తికి క్రిమినల్ గౌరవాలే ఇస్తారు. క్రిమినల్కి ఎలా గౌరవిస్తారో అలా ఇస్తారు. ఇంతకుముందు చెప్పినటువంటి కేసుల్లో దాని తీవ్రత బట్టి కొన్ని బెయిల్స్ ఇచ్చిన ప్రధానమైన కేసులు ఉన్నటువంటి నకిలీ పట్టాల కేసు ఇలాంటి వాటిల్లో ఇవ్వలేదు. తర్వాత హైకోర్టులో నిన్నటి న్యాయాధికారులు చూస్తే మరి వాళ్ళు ఏ రకంగా న్యాయస్థానాలు చేశారో కొన్ని కండిషనల్ బెయిల్ అంటాం కదా, ఆ కండిషనల్ బెయిల్గా మంజూరు చేశారు. బహుశా ఇవాళ అంటే ఈ రోజు రేపట్లో ఆయన రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా ఇంకా కొత్త కేసులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే లక్ష రూపాయల కన్నా పూచీకత్తు అవి బెయిల్ ఇవ్వాలంటే వాళ్ళు చెప్పినటువంటి న్యాయమూర్తులు చెప్పినటువంటి విషయం. అలాగే ప్రతి బుధవారం, ప్రతి శనివారం ఏదో 2 రోజులు ప్రత్యక్షంగా కోర్టుకు వచ్చి హాజరవ్వాలని కూడా చెప్పారు. మామూలుగానే ఆ ప్లేస్ దాటి వెళ్ళకూడదు కాబట్టి ఈ రకంగా మొత్తం మీద ఎట్టకేలకి ఏంటంటే
ఈ ఈ వల్లభనేని వంశీ అనే పెద్ద మనిషికి బెయిల్ వచ్చింది. ఇక్కడి నుంచి అంటే నిరూపణ అయ్యి మరి ఏదైనా ఫైన్స్ కట్టి, ఇంకోటి కట్టి, ఇంకోటి కట్టి ఆ శిక్ష తగ్గడమో, ఇంకా మళ్ళా జైలు శిక్ష వేయడమో, ఇంకా మళ్ళీ ఈలోగా ఇతను చేసిన పాపపు చిట్టాలోంచి పాతవెవరు తవ్వకుండా మళ్ళీ ఈయన మీద ఎవరు కేసులు పెట్టకుండా ఉంటే మొత్తానికి ఎప్పటికో బయట పడతాడు. ఇప్పుడు బయట పడ్డాడు కాబట్టి ఆ న్యాయ కోవిదుల సలహాలు అవి చూసుకుని మొత్తం ఇది తప్పు చేసాం, తప్పు చేయడం ఈజీయే, దాన్ని సరిదిద్దుకోవాలంటే చాలా కష్టం. తప్పును కడుక్కోవాలంటే పాపాలు చేస్తాం, పాపాన్ని కడుక్కోలేము. పాపం పండిన రోజు ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. ఎందుకు హాయిగా గౌరవంగా బతకచ్చుగా. ఏం ఏం చూసి రెచ్చిపోవడం? మన జీవితం ఎంత? ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చావు. ఇలాంటి వాళ్ళందరికీ చెప్తున్నా. వల్లభనేని వంశీ ఈరోజు మాట వచ్చింది కాబట్టి, బెయిల్ వస్తుంది కాబట్టి బయటకు ఆనందమే. ఎందుకంటే ఈ అంతకుముందు ఎమ్మెల్యేలుగా అన్నింటిగా చేసాడు కదా మనిషి. రాజకీయాల్లో ఉన్నాడు. అక్కడ ఒక వర్గానికి కూడా వాళ్ళందరికీ కూడా ఇష్టపాత్రుడు అయ్యి ఉంటాడు. కానీ ఈ చెలరేగిపోవడం ఎవరేమన్నా ఏమి అవ్వదు. ఇప్పుడు ఎవరు కనీసం జాలిపడే సాటి సాటి మనుషుల పట్ల నీ ప్రవర్తన, నీ దృక్పథం ఎలా ఉంటుందో నీ పట్ల కూడా అవతల వాళ్ళ యొక్క దృక్పథం లేకపోతే వాళ్ళ యొక్క సానుభూతి ఆ రకంగా ఉంటుంది. నేను బలంగా ఉన్నప్పుడు రెచ్చిపోతానంటే జీవితంలో ప్రతి మనిషికి కాలం చాలా సమాధానం చెప్తుంది. కాలం పరీక్షలు పెడుతుంది. కాలం సమాధానం చెప్తుంది. కాలం శిక్ష వేస్తుంది. కాబట్టి ఈ నేర ప్రవృత్తి వదులుచుకుని సహజంగా ఎలా అయితే మంచి పద్ధతిలో ఉన్నారో రాజకీయ నాయకులు అలా ఉండడం మంచిది. ఏవో పిచ్చి పిచ్చి ప్రలోభాలో లేదా పక్కవాడి యొక్క ఈ ప్రభావాలో లేదా మాకేం తిరుగులేదని ఒక మొండి ధైర్యము, మమ్మల్ని ఏం చేయలేరని ఆ రౌడీ ప్రవృత్తో ఇవన్నీ వదిలిపెట్టాలి. చాలామంది ఉన్నారు జైల్లో ఈ రోజున. నేరం చేస్తే ఎవరు చట్టానికి అతీతులు కాదు. నాకేం అవ్వదని కూడా ఆ నేరం చేసి జైల్లో 130 రోజులు ఎవడో వచ్చి పలకరించడు. ఎవడో డేకరు చెప్పాలంటే. వాళ్ళ బాధ వాళ్ళే బాధపడాలి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి కూడా ఏదో ఒక టైంలో కలవడానికి ఒప్పుకుంటారు కానీ తిప్పలు ఎవడో ఒప్పుకోడు. 138 రోజులు అంటే చిన్న మాట అన్న. సుమారు 4, 5 నెలల నుంచి జైలు చుట్టూ తిరగడం, కోర్టుల చుట్టూ తిరగడం, రిమాండ్ ఖైదీగా అందులో ఉండడము. ఈ రకంగా చాలా గౌరవంగా, చాలా సౌకర్యవంతంగా బ్రతుకునే జీవితంలో ఒకేసారి జైలుకోడు, జైల్లో రాళ్ళు కొట్టుకోవడం ఈ రకంగానే ఉంటుంది. క్రిమినల్స్‌కి ఎలా ఉంటుంది? ముందు ఎంత ఆయనకుండే గౌరవం సమాజంలో ఎంత తగ్గిపోతుంది? ఎంత చులకనవుతాడు మనిషి? బాగా అయిందనుకుంటారు చాలామంది. వాళ్ళ మీద వాళ్ళ కబ్జాలు నువ్వు రక్షించవలసినటువంటి రాజకీయ ప్రతినిధివి అయ్యుండి, ప్రజలను రక్షించడం వాళ్ళ మీద ఈ చెలాయించడం ఏంటి? ఈ అరాచకం ఏంటి? అసల చాలా తప్పిది. కానీ చెప్పింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోక్కర్లేదు. ఇవాళేంటంటే ఆయన కొంచెం ఊరట ఏంటంటే 2,00,000 పూచీకత్తుల మీద, కొన్ని షరతుల మీద ఆయనకి మొత్తం అంతకుముందు కేసులన్నిట్లిగా అప్పుడు బెయిల్ అంటే ఏ కేసులో బెయిల్ రాకపోయినా మొత్తం ఆయన మళ్ళీ తిరిగి అక్కడే ఉండాలి. ఎవరంటే ఆయననే ఎవరైనా సరే ఏ ఖైదీ అయినా. కాబట్టి రాజకీయ ఖైదీగా ఏంటి ఉన్న గౌరవం పోయింది. ఉన్న ఆరోగ్యం పోతుంది. అన్నీ ఉన్న స్థితి, గతి, మతి అన్నీ పోతాయి. కాబట్టి ఇప్పటికైనా బయటకొచ్చి రియలైజ్ అయ్యి మళ్ళా ప్రజల్లో తన స్థానం తను సుస్థిరంగా చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. అలాగే ఈ కేసుల్లో కూడా ఆయన చేసిన తప్పులు ఒప్పుకొని దానికి న్యాయానికి బద్ధుడై ఉంటే డెఫినెట్‌గా వల్లభనేని వంశీలో మళ్ళీ ఒక పాత నాయకుడు, ప్రజల మనిషిని మనం చూడొచ్చు. సో, ఈరోజు బెయిల్ వచ్చిన సందర్భంగా ఆయన కొంచెం ఊరట చెందుతాడు అని చెప్పి అనుకోవాలి. ఇప్పుడు మళ్ళా బయటకొచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మాకు తిరుగులేదు అన్నట్టుగా ఉండడు, ఉండకూడదు. స్వస్తి.